దేవుని వాక్యము ఎట్టిదో నువ్వు అర్థం చేసుకున్నావు ఎప్పుడైనా? కాబట్టి యోహాను ఈ విధంగా ప్రస్తావన చేస్తున్నాడు. జీవవాక్యము అని ప్రస్తావన చేశాడు యోహాను రాసిన మొదటి పత్రికలో. కాబట్టి మనం చదువుతున్నటువంటి వాక్యమునకు శక్తి ఉంది, మనం చదువుతున్నటువంటి వాక్యమునకు జీవం ఉంది. మనం ఏ వాక్యాన్ని బట్టి అయితే మనము ప్రతిదినము ధ్యానిస్తూ వాక్యమును బట్టి అయితే మనం నడుస్తున్నామో ఆ వాక్యము మనల్ని జీవింపజేసేది, మనల్ని బ్రతికింపజేసేది, మనల్ని సరిచేసేది, మనల్ని చక్కదిద్దేది, మన మార్గములను మన త్రోవలను ఆయనకు అనుకూలముగా మార్చేది. కాబట్టి వాక్యమునుకున్న శక్తిని పక్కన పెట్టి లోకములో ఉన్న వాటి మీద మనం ఆధారపడడానికి వీల్లేదు. ఈ వాక్యము జీవము కలిగింది, మనల్ని జీవింపజేసేది. కాబట్టి జీవింపజేసే నీ వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టడానికి వీల్లేదు. వాక్యాన్ని చేతపట్టి నీవు జీవితాన్ని వాక్యములో సరిచూసుకోగలిగితే ఈ జీవము నీలో ఉండి నిన్ను జీవింపజేస్తుంది. అటు కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.